దేవుని బిడ్డ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నీ రాజ్యాన్ని నేను కట్టాలి. నన్ను ఉంచిన స్థలములో నుంచి, నా పరిధిలో నుంచి నేను మీ రాజ్యాన్ని కట్టాలి. ఇక్కడ ఈ ఉపమానంలో రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? తన దాసులను పిలిచాడు. తన దాసులను పిలిచి ప్రతి వారికి కూడా ఒకే రీతిగా ఒకే మీనా ఇచ్చాడు. అంటే ఆయన యొక్క పెట్టుబడిలో ఏమాత్రం కూడా తేడా లేకుండా సరి సమానంగా ఇచ్చాడు. ఆ సరి సమానంగా ఇచ్చిన విషయాలు ఇంత క్రితమే మనం చూసాం. ప్రతి విశ్వాసికిని ప్రభువు ఎలాంటి పక్షపాతం లేకుండా మనకి ఇచ్చాడు. ద ఇనీషియల్ డిపాజిట్ ఈస్ ద సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ యొక్క ప్రభువు మనకిచ్చిన ఆ యొక్క నిక్షేపము లేకపోతే ఆయన యొక్క ధనమును మనం ఏం చేయుచున్నాము, ఆ ముడి సరకు దాన్ని మనం ఏం చేస్తున్నాం, వాట్ డు వి డూ విత్ ద క్యాపిటల్, దట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి విధమైన ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. నేను వచ్చే వరకు వ్యాపారం చేయమని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళని పిలుస్తున్నాడు. పిలిచి లెక్క అడుగుతున్నాడు. మొదటి వాడు వచ్చాడు, ఏమన్నాడు? అయ్యా మీరు ఒక్క మీనా నాకు ఇచ్చారు. మీరు భౌతికంగా మా మధ్యలో లేని ఈ సమయంలో నేను కష్టపడి పనిచేసి దేవుని కృపను బట్టి నేను 10 మీనాలు సంపాదించాను అన్నాడు. తర్వాత రెండో వ్యక్తి కూడా తన తర్వాత వచ్చి ఏమంటున్నాడు? మీరు ఒక మీనా ఇచ్చారు, నేనేం చేశాను? 5 మీనాలు సంపాదించానని తాను కూడా చాలా సంతోషంగా చెప్తున్నాడు 18వ వచనంలో. ఇప్పుడు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు 7 వచనాల్లో మూడో వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అంటే సేవకుల్లో, ఆయన కొరకు పనిచేసే వారిలో, ఆయన యొక్క గృహ నిర్వాహకులలో 3 రకాలుగా వారు విభజింపబడతారనే సత్యాన్ని మనం ఎరగాలి. అందరూ ఒకే విధంగా ప్రారంభించారు. దే ఆల్ స్టార్టెడ్ అలైక్ బట్ దే డిడ్ నాట్ ఎండ్ అలైక్. వాళ్ళ ప్రారంభం అంతా సరి సమానంగా ఉంది. వాళ్ళందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క గృహ నిర్వాహకులు. అదేవిధంగా దేవుని బిడ్డలైన మీరు, నేను అందరం కూడా వన్ సెన్స్ వీఆర్ ఫుల్ టైమ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. మనకున్న సమయం అంతటిని కూడా మనం ప్రభు కొరకు ఇస్తున్నాం. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ అ హౌస్ వైఫ్, యాజ్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, మై ప్రైమరీ కాలింగ్ ఇస్ టు సర్వ్ ద లార్డ్. ప్రభువును సేవించటం, ప్రభువుకు పరిచారం చేయటం, అది నా యొక్క ప్రథమ పిలుపుగా ఉంటున్నది. ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి గురించి 2 వచనాలే ఉన్నాయి. రెండో వ్యక్తి గురించి 2 వచనాలే ఉన్నాయి. మూడో వ్యక్తి గురించి వచ్చేసరికి 7 వచనాలు ఉన్నాయి. ఇదే సత్యాన్ని మత్తయి సువార్త 25లో కూడా చూస్తున్నాం. అక్కడ తలాంతుల ఉపమానంలో కూడా మూడో వ్యక్తి మీదే ఎక్కువ సమయం, ఎక్కువ వచనాలు కేటాయించబడింది. ఎందుకని ఇలాగుంది అంటే, క్రైస్తవ సంఘములో, దృశ్యమైన సంఘములో మెజారిటీ ఈ థర్డ్ గ్రూప్ లో ఉంటారు. మొదటి గుంపులో ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. రెండవ గుంపులో ఉన్నవారు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఈ మూడవ గుంపులో ఉన్నవారు దే ఆర్ గోయింగ్ టు బి ద మెజారిటీ. మన యొక్క ఆశ, మన భారం ఏంటంటే, వీ షుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద థర్డ్ గ్రూప్. వీ షుడ్ నాట్ బి ఈవెన్ ఫౌండ్ ఇన్ ద సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ లోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఎలా జరుగుతుంది? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ యాక్సిడెంటలీ, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇంటెన్షనలీ. నేను ప్రణాళిక వేసుకొని సిద్ధపడి ఆ మొదటి గుంపులో ఉండటానికి నా వంతు నేను ఏం చేయాలో నేను చేస్తేనే ప్రభు కృపను బట్టి ఆ మొదటి గుంపులో ఉండగలుగుతాను. ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్. ఇఫ్ ఐ ఫెయిల్ టు ప్లాన్, ఐ ప్లాన్ టు ఫెయిల్. ప్రణాళిక వేసుకునే విషయంలో నేను తప్పిపోతే, నేను తప్పిపోవటానికే ప్రణాళిక వేస్తున్నాను. టు ఎండ్ అప్ ఇన్ ద థర్డ్ గ్రూప్, ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. బీ క్యాషువల్ అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి విషయంలో ఏదైనా పర్వాలేదులే, ఇన్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఆల్ రైట్ అనే ఒక కేర్లెస్ క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటే, surely we are going to end up in the third group, and the Lord does not want any one of us to end up there. ఆ మూడవ గుంపులో మనం చేరడం అనేది ప్రభు ఇష్టం కాదు. అయితే ఈ మొదటి గుంపులో నేను ఉండాలంటే ఏం చేయాలి? రెండో గుంపులో ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు ముందు చూశాం. నౌ అవర్ ఫోకస్ ఈస్ అపాన్ ద థర్డ్ మ్యాన్. ఇతను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాడు?
ఈ పరిస్థితికి రావటానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు మనం చూడబోతున్నాం. ఈ కారణాలు మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో లేకుండా మనం చూసుకోవాలి. మేక్ ష్యూర్ దట్ దీస్ ఆర్ నాట్ ద రీజన్స్ దట్ కుడ్ బి ద రీజన్ ఫార్ మై బ్యారన్నెస్ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్. నా క్రైస్తవ జీవితంలో నేను ఫలములు లేకుండా గొడ్డుబారిన జీవితంలోనికి నేను వెళ్ళిపోకుండా ఈ కారణాలు నా కారణాలుగా ఉండకూడదని మనం చూసుకోవాలి. సో లెట్స్ క్విక్లీ వర్కౌట్. ఇతని కారణాలు ఏంటి? ఎందుకని ఈ పరిస్థితిలోనికి వచ్చాడు? వై డిడ్ హి కమ్? ఫస్ట్ థింగ్, జాగ్రత్తగా చూసినట్లయితే, హీ డిస్టార్టెడ్ ద ఇమేజ్ ఆఫ్ హిస్ మాస్టర్. తన యజమానుని యొక్క వ్యక్తిత్వమును గూర్చిన తన యొక్క మనోభావం మారిపోయింది. మేబీ ఇనిషియలీ ద మాస్టర్ వాస్ వెరీ స్వీట్ టు హిమ్. తన ప్రభువుని ఎంతో ఆరాధించాడు. మీరు ఇప్పుడు ఆరాధించేటప్పుడు నేను కొన్ని వింటూ ఉన్నాను. మనం ఎంతో పొగుడుతున్నాం ప్రభువుని. ఆయన ఎంత ప్రశస్తమైన దేవుడో, 10,000 మందిలో అధిక ప్రియమైన వాడు, సుందరుడు, ఇవన్నీ మనం చెప్తున్నాం. నౌ వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్? ఈ వ్యక్తి గురించి ఏమని చూస్తున్నాం? చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు 21వ వచనంలో, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడును, మెత్తని దానిని కోయువాడునైనా కఠినుడు గనుక. ఇంగ్లీష్ it says, I feared thee because thou art an austere man. Austerity means you are too strict, you are too tyrannical, you are not a fair employer. కొన్నిసార్లు మనం ఈ యొక్క కార్పొరేట్ వర్కింగ్ సిస్టంలో, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ గుడ్ మేనేజర్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ గుడ్ హెడ్, దట్ మ్యాన్ కెన్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ యూ వితౌట్ గివింగ్ యూ ద క్రెడిట్. నీకు ఇవ్వాల్సిన ఘనత, గౌరవం ఇవ్వకుండా మీ చేత బాగా పని చేయించుకొని, and he may get all the credit. Sometimes we grumble, we cannot leave the job, we cannot run away because there are families. We face challenges. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, straight away he calls his master as a కఠినుడవు. యు ఆర్ అ వెరీ ఆస్టియర్ పర్సన్. ఇది పర్సనల్గా చెప్పడం లేదు, వ్యక్తిగతంగా తన గదిలోనికి వెళ్ళి ప్రైవేట్గా తన దగ్గర చెప్పడం లేదు, కానీ హీ మేక్స్ ఇట్ as a public announcement. How much shame he brought to his master. ఆలోచన చేసి చూడండి. That means somewhere in his Christian life, down the road, he lost his respect for his master. See, our downfall begins there. మనం పడిపోయేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, ద డే దట్ యు లూజ్ యువర్ ఎస్టిమేట్ ఆఫ్ యువర్ మాస్టర్, దేర్ అవర్ ఫాల్ యాక్చువల్లీ బిగిన్స్. అంటే మొట్టమొదట్లో తనకున్న ప్రేమను కోల్పోయాడు. మొట్టమొదట్లో దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మొదటి సంఘం ఓపెనింగ్ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎఫెసీ సంఘంలో నుంచే మిగతా 6 సంఘాలు బయటకు వచ్చినాయి. దే వర్ సో ప్రొడక్టివ్. ఎఫెసీ సంఘం ద్వారా స్మిర్నా కానీ, పెర్గమో కానీ, తుయతైరా కానీ, సార్దీస్ కానీ, ఫిలడెల్ఫియా కానీ, లౌదోకియా కానీ, మిగతా ఉన్న సంఘాలన్నీ కూడా దే కేమ్ అవుట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసస్ వాస్ సార్ట్ ఆఫ్ ఎ హెడ్ క్వార్టర్స్, బేస్ అన్నమాట. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు అక్కడ పరిచర్య చేశారు. అక్కడ పౌలు, తిమోతి, తర్వాత యోహాను, వీళ్ళందరూ కూడా పరిచర్య చేసిన చాలా ఫేమస్ అసెంబ్లీ అది. ఆ అసెంబ్లీలో నుంచి బ్రాంచ్ అవుట్ అయ్యి అనేక స్థలాలకి విస్తరించి వ్యాపించిన సంఘాలు ఇవన్నీ. సో గాడ్ బిగిన్స్ విత్ ద హెడ్ క్వార్టర్స్. అక్కడ మొట్టమొదట ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించి హీ ప్రైజెస్ దెమ్, చాలా పొగుడుతున్నాడు. నీ యొక్క ప్రయాసం, నీ క్రియలు, నీ వివేచన ఆత్మ, నేను నాకు తెలుసు అంటున్నాడు. హి సేస్, ఐఎమ్ నాట్ గెటింగ్ రిపోర్ట్ ఫ్రమ్ అదర్స్, ఐ నో ఇట్ పర్సనలీ అంటున్నాడు. నాకు వ్యక్తిగతంగా తెలుసు. వై? దీప స్తంభాల మధ్యలో నడిచే దేవుడను నేను. See, that is another very solemn truth that we should understand. ఇప్పుడు మీరు డాలస్ లో కొంతమందిగా కూడుకొని ఉన్నారు. We should always be conscious of the fact, though you are very few, the Lord is walking in your midst. మీ మధ్యలో దేవుడు నడుస్తున్నాడు సైలెంట్ గా. యూ డోంట్ ఈవెన్ పర్సీవ్ ఇట్. మీరు అది చూడకపోవచ్చు. He sees you the way you sit, the way you listen, the way you write, the way you pray, the way you worship, your attitude, everything he notices. He doesn't say anything now. He waits for the day of judgment. అన్ని రికార్డ్ చేసుకుంటాడు. చేసుకొని ఆఖరిలో చెప్తాడు,
7 దీపస్తంభాల మధ్య నడిచిన వాడిను. నేను ఎవరినో దూతను పంపించి రిపోర్ట్ తీసుకోలేదు. నేను వ్యక్తిగతంగా మీ సంఘానికి వచ్చాను. ఐ నో ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ యు ఆర్ దేర్. ఈ పీరియడ్‌లో ఉన్నావని చెప్తారు. సో దట్ షుడ్ రియల్లీ ఫిల్ అస్ విత్ లాట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ ద లార్డ్. దట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ షుడ్ రియల్లీ ఫిల్ అవర్ హార్ట్స్.